విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారికి ముక్కు పుడక ఎలా వచ్చిందో మీకు తెలుసా? కృష్ణమ్మ భూమి మొత్తం నీరు పారాలి అని భూమి చుట్టూ వెళుతూ ఉంటుంది. అలా పారుతూ పారుతూ బెజవాడకి వస్తుంది. సముద్రంలో కలవటానికి వెళుతున్న కృష్ణానదికి అడ్డుగా ఇంద్రకీలాద్రి పర్వతం ఉంటుంది. అప్పుడు కృష్ణవేణమ్మ ఇంద్రకీలాద్రి ముందు నిలబడి నమస్కరించి నాకు దారి ఇవ్వవా అని అడుగుతుంది. దానికి ఇంద్రకీలాద్రి ఇలా అంటుంది, నేను ఎన్నో సంవత్సరాలు తపస్సు చేయడం వలన దుర్గమ్మ నా భక్తికి మెచ్చి నా మీద కొలువై ఉంది. ఇప్పుడు నేను నీకు దారి ఇస్తే నువ్వు ఈ ఇంద్రకీలాద్రికి ఏం చేస్తావో ఏమో. నా తల్లి ఇబ్బంది పడే పనిని నేను ఎప్పుడు చెయ్యను అంటుంది. అప్పుడు కృష్ణమ్మ కొండపై ఉన్న కనకదుర్గమ్మని ప్రార్థిస్తుంది. కనకదుర్గమ్మ కరుణించి నువ్వు అనుకున్నది జరుగుతుంది, కానీ నాకు నీ దగ్గర నుంచి ఒకటి కావాలి అని అడుగుతోంది. దానికి కృష్ణవేణమ్మ సరే ఇస్తాను అని అంటుంది. దుర్గమ్మ నవ్వుతూ నువ్వు ఈ ఇంద్రకీలాద్రికి ఏమీ చేయకుండా ఈ ఇంద్రకీలాద్రికి ఒక బెజ్జం ఉంది, నువ్వు ఆ బెజ్జం నుండి ప్రవహించు అని చెప్తుంది. దానికి కృష్ణవేణమ్మ అంగీకరించి నీకు నా దగ్గర నుంచి ఏం కావాలి అని అడగగా దుర్గమ్మ నవ్వుతూ నాకు నీ ముక్కు పుడక చాలా బాగా నచ్చింది, నాకు అది అరువుగా ఇవ్వవా అని అడుగుతోంది. కృష్ణవేణమ్మ సరే అని ఆమె ముక్కు పుడకను దుర్గమ్మకి అరువుగా ఇస్తుంది. అలా ఇచ్చి ఇలా అంటుంది, ఈ కలియుగం అంతమయ్యే సమయంలో నేనే కొండ మీదకి ఎగసి నా ముక్కు పుడకను నేనే తీసుకుంటాను అని చెప్పి ఇంద్రకీలాద్రికి ఒక బెజ్జం ద్వారా కృష్ణవేణమ్మ ప్రవహించి సముద్రంలో కలిసిపోతుంది. అలా బెజ్జంవాడగా పిలువబడి ఇప్పుడు బెజవాడగా పేరు మారింది. అలా కృష్ణానది అమ్మవారి ముక్కు పుడక తాకిన రోజు ఈ ప్రపంచానికి ప్రళయం వస్తుంది అని నమ్ముతారు. ఎప్పుడైతే కృష్ణానది నీళ్లు అమ్మవారి ముక్కు పుడకను తాకుతాయో అప్పుడు కలియుగం అంతమైపోతుంది అని భావిస్తారు. అసలు నవరాత్రి ఎందుకు జరుపుకుంటారు? దుర్గమ్మ ఎలా జన్మించింది తెలుసుకోవాలి అంటే మన స్వాస్ క్రీస్ ఛానల్లో పెద్ద వీడియో చేశాం, తప్పకుండా వెళ్ళి చూడండి. దుర్గమ్మ అంటే ఇష్టముంటే జై దుర్గాదేవి అని కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.